మ్యామ్ ఆ డేస్‌లో ఈ జర్నీస్ అన్నీ కూడా కొంచెం అంటే ఇప్పుడంటే మనకు ఫ్లైట్స్ అవన్నీ ఉన్నాయి. సో, మీరు ప్రతి ఊరు తిరిగేవారు కదా! ఏ రకంగా మీ మీ ట్రాన్స్‌పోర్ట్ ఉండేది? ఓహ్! నా ఫస్ట్ పోస్టింగ్, సెకండ్ పోస్టింగ్ ఆల్సో జస్ట్ జీప్ అంతే. జీప్ అంటే మహీంద్రా జీప్ ఇప్పుడు కూడా ఉంది. అదే ఓపెన్ జీప్ అనమాట. నో ఏసీ, నథింగ్. దానికి 4 వీల్ ఉంటుంది. ఎంత రఫ్ టెరైన్స్లో కూడా 4 వీల్ వేసుకుని వెళ్ళిపోవచ్చు. అటువంటి జీప్ ఇప్పుడు నేను అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా వాడే జీపులు ఇప్పుడు ఫారెస్ట్లో రేంజ్ ఆఫీసర్స్ వాడుతున్నారు. మీరు అది చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. సో ఐ వాజ్ గోయింగ్ హ్యాపీలీ ఇన్ దట్ 4 వీల్ జీప్. అండ్ ఎక్కడ అది కూడా వెళ్ళని చోటుకి నడిచి వెళ్ళేవాళ్ళం. ఎడ్ల బండి మీద చాలాసార్లు వెళ్ళాను నేను. ఏ ఊరు నుంచి ఏ ఊరికెళ్ళేవారు? ఊళ్ళ నుంచి అడవిలోకి వెళ్ళేటప్పుడు చాలా దూరం, ఎక్కువ దూరం నడవలసి వచ్చినప్పుడు ఎడ్ల బండి. ఓకే. వాగులు దాటవలసి వచ్చినప్పుడు ఇంతవరకు వాగులు దాటిన రోజులు ఉన్నాయి, ఎడ్ల బండి మీద వెళ్ళిన రోజులు ఉన్నాయి. కొంతవరకు జీప్, కొంతవరకు నడక, ఆల్ రఫ్ టెరైన్స్. అండ్ నాకు ఒక ప్యాషన్ ఏంటంటే ఇప్పుడు కూడా ఎవరు వెళ్ళని చోటుకు వెళ్ళాలి. చాలా ఇంటీరియర్ మోస్ట్ టిప్ అంటాం చూడండి, అది చూడాలి అని అక్కడికి వెళ్ళాలనే కోరిక ఎప్పుడు ఉంటుంది. సో, ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా ఫర్దర్‌గా అలా వెళ్ళాలని? ఐ లైక్ టు బీ ఐ లైక్ టూరింగ్ బేసికల్గా. నాకు ఏ జాబ్లో ఉన్నాననేది నాకు లెక్క కాదు. టూరింగ్ నాకు చాలా ప్యాషన్. అండ్ నేను పబ్లిక్లో ఉండటం కూడా నాకు ఇష్టం. ఓకే. 10 మందితో కూర్చుని హ్యాపీగా వాళ్ళతో మాట్లాడి విషయాలు అర్థం చేసుకుని మనకి నచ్చింది చెప్పి, ఐ లైక్ టు బీ విత్ ద పీపుల్ ఆల్ ద టైమ్. అది జనరల్గా పొలిటికల్ లీడర్స్కి ఉంటుంది, బట్ నాకు ఎందుకో అది మొదటి నుంచి ఉంది. ఐఎమ్ నాట్ ఎ పొలిటికల్ లీడర్, నీదర్ ఐ వాంటెడ్ టు బీ ఎ పొలిటీషియన్, బట్ ఐ లైక్ టు బీ విత్ ద పీపుల్ ఆల్వేస్. సో, యాజ్ ఎ వుమన్‌గా ఎన్నో మీరు ఒత్తిళ్ళు ఫేస్ చేసుకొని, దాటుకొని వచ్చుంటారు. సో, మీకు పొలిటీషియన్ సైడ్ నుంచి మీకేమైనా ప్రెషర్స్ ఉండేవా? ప్రెషర్స్ ఉంటాయి ఎప్పుడు కూడాను. అవి బిగినింగ్ ఆఫ్ ద సర్వీస్లో 1980స్లో I can say that the leaders, the politicians, the political leaders, whom I came in contact with, are a class apart. I can say that. ఎందుకంటే మా మంత్రి గారు ఒక ఉద్యోగం ఎవరికైనా ఒక్కళ్ళకి ఇమ్మని చెప్తే నేను ఎవరికి ఇవ్వలేదు. నా చేతిలో 20 ఉద్యోగాలు మెరిట్ చూసి ఇచ్చాను తప్ప మంత్రి గారు చెప్పిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. ఆ మంత్రి గారు ఎప్పుడూ నన్ను ఇలా ఎందుకు ఇవ్వలేదని మాట అనలేదు, అడగలేదు కూడా. దట్స్ ద నేచర్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్. ఎవరో వస్తారు, ఏదో చెప్తారు, మీకు చెప్పాము, కన్వే చేసాము, అంతవరకే తప్ప ఆఫీసర్ నువ్వు చేస్తావా చస్తావా అనే పొలిటికల్ లీడర్స్ నాకు ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. ఐ థింక్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్. ఆఫీసర్స్ డిస్క్రిమినేషన్ అంటే ఎస్ ఉంటుంది, జెలసీస్ ఉంటాయి. కొంతమంది స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఒక లేడీగా ఉండి మీరు కొన్నే చేయగలరు, అన్ని పనులు మీరు చేయలేరు. లేడీకి ఎప్పుడు లిమిటేషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే, ఈ లేడీ ఈవిడికి ఇస్తే ఉద్యోగం నాకేమిటి అన్నట్టుగా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి డిస్క్రిమినేషన్ చాలాసార్లు ఫేస్ చేశాను నేను. బట్ ఏ జాబ్లోనైనా సరే యూ కెన్ మేక్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒకసారి ఒక ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ. దాంట్లో ₹1 బడ్జెట్ లేదు. నాకున్నదల్లా ఆఫీస్కి వెళ్ళటానికి ఒక కారు, డ్రైవరు, ఆఫీస్లో ఒక రూము, అటెండర్, అంతే. నాకు బడ్జెట్ అది ఏవి కార్యక్రమాలు అలాంటివి ఏమీ లేవు. నేను అదే ఉద్యోగం ప్రజలతో కలిసిపోయి ప్రజలందరినీ కూడగట్టుకుని వాళ్ళందరినీ ఫ్రెండ్షిప్ చేసుకుని చాలా మంచిగా చేయగలిగాను. ఓకే. దోస్ 2 years నేను ఎన్విరాన్మెంటల్ ఏరియాలో పనిచేసిన టైంలో ఎన్నో మంచి పనులు నేను చేయగలిగాను. అండ్ నాకంతా మంచిగా సపోర్ట్ వచ్చింది. పొలిటికల్ సిస్టమ్ నుంచి మంచి సపోర్ట్ వచ్చింది, పబ్లిక్ నుంచి మంచి సపోర్ట్ వచ్చింది. ఆ రోజుల్లో నేను ఏదైతే విత్తనం వేశానో పర్యావరణ పరిరక్షణకి,
ఈరోజు చాలామంది చాలా పెద్ద పెద్ద ఎన్జిఓలు అయ్యి పెద్ద పెద్ద గ్రూపులు అయ్యి వాళ్ళు ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వాళ్ళు ఇప్పుడు గెలుచుకోగలిగారు. ఐ ఫీల్ ప్రౌడ్ దట్ యూ డోంట్ నీడ్ మనీ, యూ డోంట్ నీడ్ బడ్జెట్స్. If people are willing to accept, willing to take up ideas, leadership is all about not having power. లీడర్షిప్ ఏంటంటే మీరు పీపుల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. యూ షుడ్ బి అన్ ఇన్ఫ్లుయెన్సర్ అంతే, పవర్ కాదు. అక్కడ పవర్ అనేది పవర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్. సో అటువంటి పవర్ లేకుండా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఉద్యోగాలు కూడా నేను చేశాను. సో అలా వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తూనే ఉంది. అండ్ మీరు ఇప్పుడు ఈ సివిల్ సర్వీస్లో ఎన్ని రకాలుగా అంటే చాలామందికి తెలీదు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎన్ని డిపార్ట్మెంట్స్లో మీరు వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది? ప్రతి డిపార్ట్మెంట్లో కూడా సబ్ డివిజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫారెస్ట్ తీసుకోండి, ఫారెస్ట్లో వైల్డ్ లైఫ్ ఉంటుంది, లేకపోతే ప్లాంటేషన్ సోషల్ ఫారెస్ట్రీ ఉంటుంది, బయోడైవర్సిటీ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఉంటుంది, క్లైమేట్ చేంజ్ ఉంటుంది. ఇప్పుడు మీరు వింటున్నారు తెలంగాణలో పులులన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి. ఇవన్నీ రకరకాల సమస్యలు ఉంటాయి, తుఫాన్లు, ఇవన్నీ. ఫారెస్ట్ లేకపోతే ఈరోజు ఫారెస్ట్ లేదు, మెయిన్ ఫారెస్ట్ లేకపోతే పులి అక్కడ ఉండదు. మనం పులుల గురించి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఫారెస్ట్ లేకపోతే పులి అక్కడ అడవిలో ఉండదు, బయటకే వస్తుంది. అది బయటకు వచ్చి ఎవరో చేతుల్లో అది దానికి థ్రెట్ ఉంది, దాని లైఫ్. పులులు చచ్చిపోతున్నాయి ఇప్పుడు, ఎలుగుబంట్లు బావిల్లో పడి చచ్చిపోతున్నాయి. అలాగే చిరుతపులు అయితే మన సిటీల్లోకే వచ్చేస్తున్నాయి చిరుతలు, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఫారెస్ట్ ఉండే ఆ జీవాలన్నీ కూడా, మంచి ఫారెస్ట్ ఉంటే మంచి జీవాలు ఉంటాయి. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఫారెస్ట్ అనే దానిని మంచి రియల్ ఫారెస్ట్లో ఒక అద్భుతం ఏంటంటే ఫారెస్ట్ కింద గనులు మైనింగ్ చేయడానికి రకరకాల మినరల్స్ ఉంటాయి. ఫారెస్ట్ ఎక్కడైతే బాగా థిక్ ఫారెస్ట్ ఉందో అడుగుని బొగ్గు ఉంటుంది, కోల్. ఓకే. ఫారెస్ట్ ఉన్నట్టుంటే మినరల్స్ ఉంటాయి. ఆ రిచ్ ఏరియా కాబట్టి మనం ఇరిగేషన్ కావాలంటే ఈరోజు కాళేశ్వరం కానీ, పోలవరం కానీ, ఇలాంటి ప్రాజెక్ట్ సీతారామ కానీ, ఇవన్నీ కావాలంటే మనం ఫారెస్ట్ని కొంత మనం డైవర్ట్ చేయాలి. కట్టెపుల్లల కోసం, లేకపోతే టింబర్ స్మగ్లింగ్ చేయడం కోసం, టీకు అలాంటి వాల్యుబుల్ టింబర్స్ అవన్నీ కూడా ఇళ్ళు కట్టుకోవడానికి టీక్ ఎక్కువ వాడేవారు. ఇప్పుడు ఎవరు టీక్ వాడటం లేదు, ఆల్టర్నేట్స్ వచ్చేసాయి. అలాగే ఎవరు కట్టెపుల్లలు వాడటం లేదు, గ్యాస్ స్టవ్లు వచ్చేసాయి ఇప్పుడు. సో ఇవన్నీ మార్పులు వచ్చాయి. ఎక్కువగా ఫారెస్ట్ మీద జనాలు ఎక్కువ ఆధారపడలేదు, కానీ డెవలప్మెంట్ కోసం మనం ఫారెస్ట్ ఆక్రమించుకోవాల్సి వస్తుంది. అందుకనే మనం ఎక్కువగా ఫారెస్ట్ని ఈరోజు కోల్పోతున్నాము. ఏదో మనం మళ్ళీ దాన్ని కోల్పోయిన దాన్ని ఏదో చేయడానికి చిన్న చిన్న మొక్కలు వేసినా కూడా అవి పులులు నివసించే ప్రాంతానికి అవి పనికిరావు. ఆ మొక్కలు పులులకి పనికిరావు. పెద్ద మొక్కలు ఉన్నప్పుడే ఈ లేళ్ళు, దుప్పులు ఇలాంటివన్నీ ఉంటాయి, అవి తినడానికి పులి ఉంటుంది. సో ఆ రకంగా ఈరోజు ఫారెస్ట్లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే మనం చాలా ఈ భూమిని, ఫారెస్ట్ ల్యాండ్ని వేరే పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి. ఓకే మ్యామ్, ఇప్పుడు యానిమల్స్ అంటే ఇప్పుడు ఈ పులుల గురించి మీరు యానిమల్ లవర్ కాదని చెప్పారు. మీకు ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ అంటే పులులు కనిపించడం కానీ అలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఫేస్ చేసిన సందర్భాలు ఎన్ని? ఒకటి, యానిమల్ లవర్ కాదు అంటే పులిని నేను ఒళ్ళో పట్టుకుని నేను అలా ఉండను, ఎవరు ఉండలేరు. పులికి ఏం కావాలి, ఎటువంటి అడవి కావాలి, యాజ్ ఎ ఫారెస్ట్ ఆఫీసర్ నేనేం చేయగలను అనే దాని మీద నాకు కమిట్మెంట్. ఓకే. ముఖ్యంగా ఏంటంటే ఫారెస్ట్లో ఎక్కడైతే మంచి నీటి వసతి ఉంటుందో అక్కడికి వేసవికాలంలో సాయంత్రం నీళ్లు తాగటానికి పులులు వస్తాయి. అక్కడ మనం జనరల్గా పబ్లిక్ ఇప్పుడు రోజు ఒక ఇంటర్నేషనల్గా కూడా ఒక పులిని వైల్డ్లో చూడాలి అంటే, ఇక్కడ మన జూ పార్క్లో సఫారీల్లో చూసినట్టు కాదు, అడవిలో పులిని చూడాలనే కోరిక చాలామందికి ఉంటుంది. చాలా ఖర్చు పెడతారు. ఇప్పుడు సో మెనీ నేషనల్ పార్క్స్ ఉన్నాయి మనకి ఇండియా మొత్తం మీద. మీరు మధ్యప్రదేశ్లో, ఒరిస్సాలో ఇవన్నీ ఈ నేషనల్ పార్క్స్కి ఆ టూరిజంలో కొంతమంది ప్యాకేజెస్లో వెళ్ళి చాలా కష్టం మీద పులిని చూడగలుగుతారు. అదొక రకమైన అనుభూతి అన్నమాట. అటువంటి నేను చూశాను కరీంనగర్లో నేను పనిచేసినప్పుడు. చాలా వెరీ థిక్ ఫారెస్ట్లో
నేను చూడగలిగాను. ఆ అదృష్టం అయితే నాకు దక్కింది. సో ఆ మూమెంట్ మీకు ఎలా అనిపించింది అంటే? చాలా మంచిగా అనిపించింది. ఆ జీవితంలో అదృష్టం చాలా ఎంతమంది చూడగలరు. అలాగే కేరళలో సైలెంట్ వ్యాలీ ఉంది. ఆ సైలెంట్ వ్యాలీలో మీకు కొన్ని వందల జలపాతాలు, అలా మేఘాలు, జలపాతాలు బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ యూ కెనాట్ గో అన్లెస్ మీకు ఒక ప్రత్యేకంగా అరేంజ్మెంట్ ఉంటే తప్ప డీప్ ఫారెస్ట్కి మనం వెళ్ళటం అనేది అలౌ చేసేవారు కదా అలౌ చేయడం కాదు, వెళ్ళటం చాలా కష్టం. కష్టం. ఎందుకంటే ట్రాక్స్ ఉండవు మీకు. వెడితే నడిచి వెళ్ళాలి. కొంత దూరం వరకు మీరు ఈ 4 వీల్ వేసుకుని జీప్లో వెళ్ళొచ్చు, తర్వాత మీరు నడిచి వెళ్ళాల్సిందే తప్ప. ఇప్పుడు ఫారెస్ట్ ఎక్కడుంది? కొండల మీదే ఉంది ఫారెస్ట్. ఎక్కడైతే మనుషులు వెళ్ళలేని ప్లేసుల్లోనే ఫారెస్ట్ ఉంది. మనుషులు రీచ్ అయినంత ప్రదేశాల వరకు ఫారెస్ట్ మొత్తం అంతా అయిపోయింది, ఖాళీ అయిపోయింది, మైదానంలో అయిపోయింది. సో కాబట్టి వెరీ హిల్స్ మీద, ఇంటీరియర్ ఏరియాస్లో మాత్రమే ఫారెస్ట్ ఉంది. అక్కడే టైగర్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలంటే కొంత ప్రయత్నం, గట్టి ప్రయత్నం చేసుకుంటే తప్ప కష్టపడితే కానీ వెళ్ళలేము. ఎంటైర్ సర్వీస్లో మీకు సాటిస్ఫాక్షన్గా అనిపించినవి ఏంటి? నాకు యాజ్ ఎ ఫారెస్ట్ ఆఫీసర్ నేను అంటే నా జీవితంలో 2-3 కోణాలు ఉన్నాయి. అందుకని ఒక కోణం ఏంటంటే ఫారెస్ట్ ఆఫీసర్గా నేను కరీంనగర్లో పనిచేసినప్పుడు చాలా వెరీ థిక్ ఫారెస్ట్, ఇంటీరియర్ ఏరియాసు, రోడ్లు లేవు, ఏ రకమైన కమ్యూనికేషను లేదు, ఓన్లీ అడవి. వెళ్ళటం కూడా చాలా కష్టం. ఓకే. అలాంటి అటవీ ప్రాంతంలో ఉండి నేను ఒక పోలీస్ లాగా ఉద్యోగం చేసేటప్పుడు కూడా ప్రజలు నా మీద చూపించిన అభిమానం నేను ఎప్పటికీ మరవలేను. జనరల్గా ఇప్పుడు పోలీసు, ఫారెస్ట్ అంటే ప్రజలు యాంటీగా ఉంటారు. ఎందుకంటే మనం ఎప్పుడు వెళ్ళి వాళ్ళని కేసులు పట్టుకుని వాళ్ళకి హెరాస్ చేసి వాళ్ళకి ఫైన్లు వేసి ఇవన్నీ చేస్తూ ఉంటాం, ఉద్యోగ ధర్మం అది. బట్ అటువంటి ఉద్యోగం చేసినప్పుడు కూడా ప్రజలు నా మీద ఎంతో అభిమానం చూపించారు. ముఖ్యంగా కరీంనగర్లో ఓసారి గోదావరిలో వరదలు వచ్చినప్పుడు నేను ఆ వరద సహాయానికి నన్ను వేశారు అక్కడ. ఆ డ్యూటీ నాకు ఇచ్చారు అక్కడ. ఇచ్చినప్పుడు కొన్ని వాగులు అవి బాగా ఫుల్గా ప్రవహిస్తూ ఉన్నప్పుడు మనం దాటాలి అంటే ఇంతవరకు నీళ్లు. ప్రజలు నన్ను భుజాల మీద పెట్టుకుని ఆ వాగులు దాటించేవారు. ఐ వాజ్ ప్రాక్టికలీ సిట్టింగ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ద పీపుల్ టు క్రాస్ దోస్ వాగులు అన్నమాట. హూ విల్ డూ దట్? అది అభిమానం. అటువంటి అభిమానం నాకు మీరు పొందాను. తర్వాత మహిళలతో పనిచేసినప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలు అంటే ఎప్పుడు ఎవరు చెరపలేని కార్యక్రమాలు అన్నమాట అవన్నీ కూడా. ఉదాహరణకి అందరికీ ఇప్పుడు ఇంటింటికి గ్యాస్ స్టవ్ ఇస్తున్నారు. అప్పుడు దీపం అని పేరు పెట్టారు మొదట్లో, ఇప్పుడు ఉజ్వల అని పేరు పెట్టారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉజ్వల అని పేరు పెట్టారు, అందరికీ గ్యాస్ స్టవ్. అటువంటి కార్యక్రమాలు మొట్టమొదటగా చేసినప్పుడు వాటిల్లో కూడా నేను ఉండటం అనేది నా అదృష్టం అనుకుంటాను. ఓకే. ఎవరైనా పల్లెటూళ్ళలోకి వెళ్ళి చాలా ప్రతి ఇంట్లో గ్యాస్ స్టవ్ చూసినప్పుడు నాకు ఎంతో సంతృప్తిగా ఉంటుంది. ఆ రోజుల్లో మనం చేసినది ఇక్కడ కనిపిస్తుంది కదా అని చెప్పేసి. ఎంత ఫెసిలిటీయో చూడండి లేడీస్కి. ముఖ్యంగా ఇంట్లో చకచకా వంట చేసుకుని ఆవిడ రాట్నం దగ్గర వీవర్ అయితే అక్కడ కూర్చోవడం, లూమ్ దగ్గర కూర్చోవడం, లేకపోతే వ్యవసాయానికి పనికి వెళ్ళిపోవడం, ఎంతో హ్యాపీగా ఉన్నారు ఈ రోజుల్లో మహిళలు. అలాగే ఈ రోజుల్లో మహిళల చేతుల్లో డబ్బు కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ కూడా ఏదో బ్యాంకులోనూ లేకపోతే పొదుపు చేసుకోవటం, పిల్లల్ని చదివించుకోవటం, ఆడపిల్లల్ని చదివించుకోవటం, అటువంటి మార్పులు నేను చూశాను. ఆడవాళ్ళు కనీసం కాళ్ళకి చెప్పులు లేకుండా, డబ్బులు ఇలాగ పెట్టుకుని, హ్యాండ్ బ్యాగ్ లేకుండా, పర్సు లేకుండా, అటువంటివన్నీ చూసి నిస్సహాయంగా హస్బెండ్ ఏది చెప్తే అది ఫాలో అయ్యే ఆడవాళ్ళు, ఎవరికి ఓటేయమంటే వాళ్ళకి ఓటేసే ఆడవాళ్ళ దగ్గర నుంచి ఈరోజు మనం చాలా డెఫినెట్గా నా ఓటు నేను వేస్తాను, లేకపోతే నాకు కూడా డబ్బు ఉంది, నేను పిల్లల్ని చదివించుకుంటాను, ఆ రకమైన మార్పు లేడీస్తో నేను ఒక 2 దశాబ్దాల కాలం వాళ్ళతో ప్రయాణం చేశాను నేను కూడా. ఓకే. సో ఆ రకమైన మార్పు చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు చాలామంది ఓల్డ్ ఏజ్లో ఎటువంటి ప్లానింగ్ లేకుండా నిరాదరణకి గురవుతూ ఉంటారు.
పాపం అంటే జీవితాంతం పిల్లల కోసం లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసేస్తారు. చివరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం ఉండదు. పాపం చిన్న పంచలో తినక పడుకుంటారు. అంటే ఒక బర్డెన్ లాగా. అటువంటి మహిళలు ఈరోజు గవర్నమెంట్ పెన్షన్ అనో ఇంకోటనో ఆరోగ్యశ్రీ పథకం అనో ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ సమ్ సెక్యూరిటీ. ఈ పథకాల రూపకల్పనలో నేను ఒక 20 సంవత్సరాలు 15 to 20 సంవత్సరాలు పనిచేశాను కాబట్టి సాటిస్ఫాక్షన్. తర్వాత నేను పనిచేసినప్పుడు విమెన్కి రిజర్వేషన్ వచ్చింది. 3 రిజర్వేషన్స్ చూశాను నా సర్వీస్లో. ఒకటి చదువుకునేటప్పుడు అమ్మాయిలకి కాలేజ్లో రిజర్వేషన్ 30%. నేను నా జనరేషన్లో ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకే ఒక అమ్మాయి ఉండేది. ఓన్లీ వన్ గర్ల్. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకే ఒక అమ్మాయి నేను చదువుకునేటప్పుడు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. ఇట్స్ ఎ గుడ్ డెవలప్మెంట్. సిమిలర్లీ గవర్నమెంట్ ఆఫీసుల్లో లింగులు ఇటుకోమనుకుంటాం. నేనే ఒక్కదాన్ని ఉండేదాన్ని ఫారెస్ట్ సర్వీస్. అలాంటిది చాలా తక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఆఫీసులో చూసినా కూడా సో ఏ ఫీల్డ్లో చూసినా కూడా ఈక్వల్గా ఉంటున్నారు. ఇప్పుడు మన కోవిడ్ వచ్చింది, మొన్న COVID-19లో మొత్తం హెల్త్ సెక్టర్లో 70% మహిళలే కదా. మీరు నర్సులు తీసుకోండి, కమ్యూనిటీ హెల్త్ వర్కర్సు, అంగన్వాడీ టీచర్సు, డాక్టర్లు, వీళ్ళంతా కూడా విమెన్. అంత లాక్డౌన్లో కూడా వచ్చి పబ్లిక్కి వాళ్ళు సర్వీస్ చేశారు విమెన్. లాక్డౌన్లో కూడా ఫ్యామిలీని అంతా వదిలేసి ప్రాణాన్ని లైఫ్ థ్రెట్ ఉన్న, లైఫ్ రిస్క్ ఉన్న, థ్రెట్ అనను రిస్క్ ఉన్న వాళ్ళందరూ పనిచేశారు. అలాగా రకరకాల రంగాల్లో విమెన్ చూసినప్పుడు ఐ ఫీల్ వెరీ వెరీ నైస్. ఉద్యోగాలు అన్నిట్లకన్నా ఒకటి చెప్పాలి, 33% రిజర్వేషన్ మొదలుపెట్టారు. ఇది పొలిటికల్గా పంచాయతీరాజ్ సర్పంచ్లు వాళ్ళకి. జిల్లా పరిషత్ వరకు 33% రిజర్వేషన్ పెట్టినప్పుడు ఫస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు దేర్ వర్ నో విమెన్. కంటెస్ట్ చేయడానికి ఎవరు లేరు. ఇంట్లోంచి లాక్కొచ్చి అమ్మా కంటెస్ట్ చేయి తల్లి, ఎందుకంటే మరి అవి చెయ్యాలి కదా. అటువంటి దాని దగ్గర నుంచి ఈరోజు విమెన్ ఆర్ గివింగ్ ఎ టఫ్ ఫైట్. మీరు కోవిడ్ చూడండి, అన్ని దేశాలతో పోల్చుకుంటే అన్ని ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు కోవిడ్ నుంచి ఎలా బయటపడ్డాయి. న్యూజిలాండ్లో జెసిండా ఆర్డెన్ అసలు వండర్ఫుల్ లీడర్షిప్. ఆవిడ వల్లే న్యూజిలాండ్ అనేది ఈరోజు ఇంటర్నేషనల్గా కూడా ఓన్లీ బికాజ్ ఆఫ్ వన్ ప్రైమ్ మినిస్టర్. సిమిలర్లీ తైవాన్ తీసుకోండి, తైవాన్ సాంగ్వెన్ చిన్న దేశం. చైనా లాంటి పెద్ద దేశానికి మాకు ఒక ఐడెంటిటీ కావాలి, గట్టి పోటీస్తో ఇంటర్నేషనల్గా హెల్ప్ తీసుకుంటూ మాకు ఒక స్ట్రాంగ్ ఐడెంటిటీ కావాలని ఒక విమెన్ లీడర్షిప్తో తైవాన్ కంట్రీ ఈరోజు ఎంత రికగ్నిషన్ వచ్చింది. అలాగే ఏంటంటే నేను ఒకటే నమ్ముతాను, ఒకానొకప్పుడు ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయలేని విమెన్ ఈరోజు మనం 50% కొన్ని చోట్ల ఉండొచ్చు. ఎందుకంటే మగవాళ్ళు అలౌ చేయరు, వాళ్ళకున్న లెవెల్లో లిమిటేషన్స్లో పనిచేస్తున్నారు. కానీ బట్ దే ఆర్ షోయింగ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ వేర్ ఎవర్ దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఒక ఆఫీసర్గా కానీ, ఒక లీడర్, పొలిటికల్ లీడర్గా కానీ, లేకపోతే ఒక వేరే ఆర్మ్డ్ ఫోర్సెస్లో కానీ, ఎక్కడైనా సరే గివెన్ అన్ ఆపర్చునిటీ దే ఆర్ డూయింగ్ వండర్స్. సో వర్క్ ప్రెషర్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మీ రంగంలో వారికి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అలాంటి మూమెంట్లో, అలాంటి టైంలో మీరు రిలాక్స్ అవ్వాలంటే ఏ రకంగా రిలాక్స్ అయ్యేవారు? నేను ఉద్యోగం చేసేటప్పుడు చాలా తక్కువ టైం ఉండేది. చాలా తక్కువ టైం ఉండేది. మంత్లీ ఆఫ్ 5 days అన్నారు. సండేస్ బేసికల్గా. సండేస్ బేసికల్గా రిలాక్సేషన్ ఎలా ఉంటుందంటే, వాచింగ్ మూవీస్, స్పెండింగ్ టైమ్ విత్ మై చైల్డ్ ఈజ్ ద గ్రేటెస్ట్ రిలాక్సేషన్, ఐ కెన్ సే దట్. ఇంటికి ఎంత స్ట్రెస్ ఎంత టెన్షన్లో వచ్చినా కూడా ఇంట్లో పిల్లాన్ని చూసుకునేటప్పటికి చాలా హ్యాపీగా ఉంటుంది. ఫ్యామిలీతో గడుపుకునేటప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఏదైనా ఒక పాజిటివ్ న్యూస్ చూసినప్పుడు హ్యాపీగా ఉంటుంది. రకరకాల హ్యాపీనెస్. ఇట్స్ ఆల్సో ద స్పిరిచువల్ జర్నీ ఐ మేక్ ఇంటర్నల్గా అన్నమాట. అది కూడా ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. I get relaxation listening to some good music. ఓకే మ్యామ్, మీరు ఎందుకో హెల్ప్ చేశారు. సో వాళ్ళ నుంచి మీకు వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉండేది, మీ నుంచి సహాయం పొందిన వారికి? 2-3 చెప్తాను.
ఒక అమ్మాయి హైదరాబాద్ సిటీలో సిటీ బస్లో ట్రావెల్ చేస్తుంటే సంబడి పించ్డ్ హర్ యూనో ఈవ్ టీజింగ్ ఉంటుంది కదా, యా, సమ్ బ్యాడ్ టచ్ అండ్ పించింగ్ అండ్ ఆల్ దట్. ఇమ్మీడియట్లీ షీ లుక్డ్ బ్యాక్ అండ్ టోల్డ్ దట్ గాయ్, ఐ నో రామలక్ష్మి మేడం. యా, అంటే యువర్ నేమ్ గోస్ ఇన్ సమ్ ప్లేసెస్. యా, అండ్ ఐ నో హర్ అనగానే షీ కేమ్ బ్యాక్ అండ్ టోల్డ్ మీ దట్ ఎవరైతే అబ్బాయి ఆ అమ్మాయిని ఏడిపించదలుచుకున్నాడో, అంటే ఈవ్ టీజింగ్ చేయదలుచుకున్నాడో భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు మేడం, నేను మీ పేరు చెప్పి బయటపడ్డాను అని చెప్పింది. నాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ ఉంటుంది ఆడవాళ్ళకి. అది ఎవరికి చాప కింద నీరులాగా ఎవరికి కనిపించదు ఆ హెరాస్మెంట్ అనేది. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటి, అక్కడ లేడీస్ ఉండే వాళ్ళకి టాయిలెట్స్ కట్టేదాన్ని, బికాజ్ టాయిలెట్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం. చాలామంది ఇన్సెన్సిటివ్గా ఉంటాయి గవర్నమెంట్ ఆఫీసులు. ప్రపంచం అంతా స్వచ్ఛ భారత్ అని పెట్టి టాయిలెట్స్ కట్టేస్తారు, ఆఫీసులో సెపరేట్ టాయిలెట్ లేడీస్కి ఉండదు. చాలా ఆఫీసులు చూసాను నేను, ఏం మొహమాటం లేదు ఇవి చెప్పడానికి. ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ వేరెవర్ యునో ఏ డిపార్ట్మెంట్లో నేను ఫస్ట్ తీసుకున్నా టాయిలెట్స్ ప్రతి ఆఫీస్లో ఫస్ట్ టాయిలెట్ కట్టించడం, సో దట్ వాళ్ళు దే ఫీల్ హ్యాపీ. యా, దే ఫీల్ హ్యాపీ. రెండవది, నేను అక్కడికి వెళ్ళిన వెంటనే ద మెసేజ్ గోస్ దట్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ ఈజ్ నాట్ టాలరేటెడ్. ఇట్ కెనాట్ బి టాలరేటెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ యునో క్రాకింగ్ ఎ స్మాల్ జోక్ అండ్ ఆల్ దట్. ఓకే, అదొక యూనో ఇది వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేసి చెప్తున్నాను. కొన్ని చోట్ల కమ్యూనిటీలో పనిచేసినప్పుడు రకరకాల సమస్యలతోటి భర్త దూరంగా పెట్టేస్తాడు. ఏదో ఒకళ్ళిద్దరు పిల్లలు పుడతారు, పుట్టిన తర్వాత హీ గెట్స్ ఫెడ్ అప్ అండ్ హీ విల్ గో అవే విత్ అనదర్ లేడీ ఆర్ ఏదో అలా. బట్ ఈ సంఘాల్లో ఉండే మహిళలు వాళ్ళు ఫైనాన్షియల్గా డెవలప్ అయ్యి వాళ్ళు బయటికి రావడం, వాళ్ళ పేర్లు మీడియాలో రావడం, లేకపోతే టీవీలో లేకపోతే పేపర్లో వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు చూసి వాళ్ళు ఎప్పుడైతే ఫైనాన్షియల్గా వచ్చారో మళ్ళీ ఆ భర్త తిరిగి వచ్చాడు, నా కాపురం తిరిగి వచ్చింది అని వాళ్ళు చెప్పినప్పుడు ఐ థింక్ యునో విత్ హర్ ఓన్ ఐడెంటిటీ షీ ఈజ్ ఏబుల్ టు గెట్ హిమ్ బ్యాక్ అన్నమాట. అలా చాలామంది చెప్పారు, ఒకళ్ళిద్దరు కాదు. మేము ఫైనాన్షియల్గా మేము వచ్చాము, మాకు మంచి పబ్లిసిటీ వచ్చింది, సొసైటీలో మాకు పేరు వచ్చింది, మేము లేకపోతే మా ప్రోడక్ట్స్ తీసుకెళ్ళి వేరే దేశాల్లో అమ్ముకుంటున్నాము, మాకు టీవీలో చూస్తున్నారు మమ్మల్ని. అంటే వాళ్ళ స్టేటస్ అలాగ వాళ్ళు పెంచడం వల్ల వాళ్ళకి ఫ్యామిలీలో ఎటువంటి మార్పు వచ్చిందనేది చాలామంది చెప్తూ ఉండేవారు, అంటే కమ్యూనిటీ లెవెల్లో. ఓకే మ్యామ్, మీరు సార్ ఒకటే సర్వీస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో వర్క్ చేశారు. సో ఇద్దరు ఒకటే డిపార్ట్మెంట్లో వర్క్ చేశారా, లేదంటే వేరు డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవారా? ఎలా ప్లాన్ చేసుకునేవారు మీ వర్క్ని యాక్చువల్గా? అంటే మా సర్వీసుల్లో మేము ప్లాన్ చేసుకోవడానికి ఉండదు, ఏ పోస్టింగ్ కూడా అది మన చేతిలో ఉండదు, గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. మేము ఫస్ట్ 10 years ఆఫ్ మై మ్యారేజ్ లైఫ్, సర్వీస్ కానీ మ్యారేజ్ కానీ లైఫ్లో ఇద్దరం 2 different స్టేషన్స్లో పనిచేసేవాళ్ళం, అంటే వేరు జిల్లాల్లో. నేను గుంటూరులో పనిచేస్తే మా హస్బెండ్ ఖమ్మంలో పనిచేసేవారు, లేకపోతే నేను కరీంనగర్లో ఉంటే ఆయన ఆదిలాబాద్లో ఉండేవారు. అలాగ రకరకాల ప్లేసులు. ఫస్ట్ 10 years మేము డిఫరెంట్ ఫారెస్ట్ ఆఫీసర్స్గా వేరు జిల్లాల్లో పనిచేసేవాళ్ళం అనమాట. తర్వాత 10 years తర్వాత మేము ఒక జిల్లాలో పనిచేసేటప్పుడు మై హస్బెండ్ ఫారెస్ట్లో పనిచేస్తే నేను వేరే డిపార్ట్మెంట్లో పనిచేసేది. అది ఎక్కువగా ఎప్పుడూ మేము ఒకే జిల్లాలో పనిచేసినప్పుడు మాత్రం మేము ఎప్పుడూ కూడా ఒకే చేయలేదు. ఓకే, అది మేము అనుకున్నది కాదు, గవర్నమెంట్ అలా డిసైడ్ చేసింది. అంతే, ఇద్దరు ఆఫీసర్స్ ఉన్నప్పుడు వైఫ్కి ఒక ఉద్యోగం, ఒక డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగం, హస్బెండ్కి జనరల్గా 1-2 పోస్టులు ఉంటాయి కాబట్టి అది అలాగా వేరు డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళం. ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా వేరు డిపార్ట్మెంట్స్లోనే చాలా కాలం పనిచేసాం. ఒకేసారి సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే నేను ఎక్కువగా వేరే డిపార్ట్మెంట్స్లో పనిచేస్తూ ఉండేదాన్ని. మై హస్బెండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఫారెస్ట్, సింగరేణి, కోల్ మైన్స్ ఇలాంటి ఏరియాస్లో, ఫారెస్ట్ రిలేటెడ్ ఏరియాస్లో ఆయన పనిచేస్తూ ఉండేవారు. ఒకసారి నాకు
నా నా చాయిస్ మీద వెళ్ళి ఫారెస్ట్లో కూడా నేను పనిచేస్తాను, నాకు వీలైతే అవకాశం ఇవ్వండి అని అడిగాను. ఓకే. అప్పుడు మై హస్బెండ్ వాజ్ ఇన్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో నేను అడిగినప్పుడు నేను ఫారెస్ట్కి వెళ్తూనే మా హస్బెండ్కి ఫారెస్ట్ బయట ఒక ఉద్యోగం కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళాను. ఓహో. సో మీరు కన్ఫర్మ్ చేసుకుని యా, అంటే నేను ఫారెస్ట్లో పనిచేసినప్పుడు అగైన్ మై హస్బెండ్ వాజ్ ఇన్ మరిచెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అనమాట. ఓకే ఓకే. ఇక్కడ మనకి హైదరాబాద్లో ఉంది, అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరికీ ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ. సో అక్కడ ఆయన పనిచేస్తున్నప్పుడు నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 2 సంవత్సరాలు పనిచేశాను. అలా ఎప్పుడూ కూడా మేము సమ్హౌ ఇట్స్ డిజైన్ బై డిజైన్, మేము మా చాయిస్ కాదు, కానీ ఒక ఆఫీస్లో ఎప్పుడు ఒక డిపార్ట్మెంట్లో ఎప్పుడు పనిచేయలేదు. ఓకే మ్యామ్, ఒకటే సర్వీస్లో మీరు వర్క్ చేస్తున్నారు సార్ అండ్ మీరు, అండ్ వేరు వేరు డిపార్ట్మెంట్లో అన్నారు కదా. సో ఈ క్రమంలో మీ ఫ్యామిలీ లైఫ్ని ఎలా మీరు ప్లాన్ చేసుకున్నారు? అంటే పెద్ద ప్లానింగ్ అంటూ ఏమీ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 10 years నేను చెప్పాను సర్వీస్లో డిఫరెంట్ స్టేషన్స్లో డిఫరెంట్ జిల్లాల్లో పనిచేశాను. ఓకే. తర్వాత ఒకే చోట ఒకే జిల్లాలో పనిచేసినప్పుడు వేరు వేరు డిపార్ట్మెంట్స్లో పనిచేయడం జరిగింది. జనరల్గా ఎవరి దాన్ని వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళి ఎవరు వాళ్ళు టూరింగ్ చేసుకున్నప్పుడు సండేస్ ఒక హాఫ్ డే కానీ సండే కానీ జనరల్గా అవకాశం ఉంటుంది. బట్ ఒక్కోసారి సండేస్ కూడా అవకాశం ఉండదు. దట్స్ వాట్ లైఫ్ ఈజ్ యూనో. ఇటువంటి ఉద్యోగాలు చేసుకునేటప్పుడు మనం దీని అన్నింటికి కూడా కొంత మనం సైకలాజికల్గా ప్రిపేర్ అయి ఉండాలి. ఓకే. అలా మోల్డ్ అవ్వకపోతే, మనం ప్రిపేర్ అవ్వకపోతే నిరాశ అనేది ఉంటుంది. మనం ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా హస్బెండ్కి ఈ రోజు వరకు కూడా మాకు ఒక మ్యూచువల్ ట్రస్ట్. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు మేము వి రెస్పెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ రాంప్రసాద్ గారి ఇంట్రెస్ట్ ఒక పర్టికులర్ ఏరియాలో ఉంటే నేను ఐ విల్ నాట్ ఇంటర్ఫియర్, ఐ విల్ నాట్ ఇంపోజ్ మై ఐడియాస్, మై లైకింగ్, ఐ విల్ నాట్ డిమాండ్. ఓకే. యునో హీఈస్ హ్యావింగ్ హిజ్ ఇంట్రెస్ట్, ఐ షుడ్ లీవ్ యునో. అది అలాగే నా ఇంట్రెస్ట్ నాకు ఉన్నప్పుడు హీ షుడ్ గివ్ మీ దట్ స్పేస్. వైఫ్ అండ్ హస్బెండ్ ఒకళ్ళకొళ్ళు ఆ స్పేస్ ఇచ్చుకోకుండా ఇంటర్ఫియర్ అయిపోతూ ఉంటే ఫ్రిక్షన్స్ వస్తాయి ఫ్యామిలీ లైఫ్లో. ఓకే. దానికి కొంత మెచ్యూరిటీ ఉండాలి. మైండ్, ఫ్రెండ్షిప్, ట్రస్ట్, అండర్స్టాండింగ్, మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడు వీ గివ్ స్పేస్ టు ఈచ్ అదర్. అండ్ దేర్ ఆర్ సమ్ ఏరియాస్ వీ ఎంజాయ్ టైమ్ టుగెదర్ అండ్ ఆల్ దట్. బేసికల్గా మా లాంటి ఉద్యోగస్తులకి ఇలాగ బిజీ టైం ఉండే వాళ్ళకి ఇట్ ఈస్ ద చైల్డ్ ఆర్ ద చిల్డ్రన్ దట్ బ్రింగ్స్ ద పేరెంట్స్ టుగెదర్ ఆల్వేస్. చైల్డ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఫర్ మదర్ అండ్ ఫాదర్ ఆల్సో. సో ఐ హ్యావ్ దట్ దట్ ఫ్యామిలీ బాండింగ్, చైల్డ్ అండ్ చైల్డే కాదు ఫ్యామిలీస్. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ, మీకు చెప్పాను 8 members. అలాగే రాంప్రసాద్ గారి ఫ్యామిలీ కూడా 8 members, బిగ్ ఫ్యామిలీస్. యునో దోస్ ఫ్యామిలీస్, ఆ కనెక్షను కూడా దట్ బ్రింగ్స్ అస్ టుగెదర్. ఆ ఫ్యామిలీస్ మమ్మల్ని ఎప్పుడూ విజిట్ చేయటం, మేము విజిట్ చేయటం, అలాగా ఆ ఫ్యామిలీ బాండింగ్ కూడా మాకు స్ట్రాంగ్గా ఉండేది. ఇంకా చైల్డ్ విషయానికి వస్తే నేను నా కెరియర్ మొదట్లో విమెన్తో పనిచేసినప్పుడు ఎప్పుడంటే 1990s, ఎర్లీ 90sలో కొన్ని ప్రాంతాల్లో మగపిల్లవాడు కావాలని 4 ఆడపిల్లలు పుట్టాక 5వ వాడు మగపిల్లవాడు. ఆ మగపిల్లవాడు కావాలనే స్ట్రాంగ్ అర్జీతో, కోరికతోటి 4-5 ఆడపిల్లల్ని పిల్లలు ఉన్న కుటుంబాలని నేను చూశాను. ఆ లేడీస్కి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల అంతమంది పిల్లలు పుట్టేవారు. చాయిస్ ఉండేది కాదు లేడీస్కి పాపం ఆ రోజుల్లో, ఇప్పుడులా కాదు. అది ఈ జనాభా రిసోర్సెస్ కొంత ఇవన్నీ కరిగిపోతాయి. పేదరికం, ఎక్కువ మంది పిల్లలు పుడితే ఆ వాటిల్లో పనిచేసి నేను సింగిల్ చైల్డ్కి డిసైడ్ అయిపోయాను. ఓకే. అదేదో నేను నేషన్కో సర్వీస్ చేస్తున్నట్టు. ఇండియాలో పెద్ద పేదరికానికి కారణం ఇంత పెద్ద జనాభా, మనకున్న రిసోర్సెస్ తక్కువ అని ఒక సింగిల్ చైల్డ్కి ఒకటి అదొక ఇంట్రెస్ట్. రెండోది ఏంటంటే పర్సనల్ లెవెల్లో కూడా నాకు ఒక 4 పిల్లలు ఉన్నారనుకోండి,
నేను ఇంక పిల్లల్ని చూసుకుంటానా, ఉద్యోగమే చేస్తానా, నా వర్క్ ఎఫిషియన్సీ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఓకే, అవును, డెఫినెట్లీ. ఒక 1 చైల్డ్ అంటే ఎలాగోలా కష్టపడ్డా విత్ ఫ్యామిలీ సపోర్ట్ 1 year ఎట్ ద బెస్ట్ కొద్దిగా కాంప్రమైజ్ అయిపోతే యు ఆర్ యూనో. సో ఆ జాబ్లో ఉండే ఒక ప్యాషన్ కానివ్వండి, ఆ ఒక తాపత్రయం, కెరియర్లో కోసం ఉండే తాపత్రయం, ఏదైనా పేరు పెట్టండి. ఐ హ్యావ్ సెటిల్డ్ ఫర్ 1 child అండ్ ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. ఇప్పుడు ఒక చైల్డ్ అనేది, సింగిల్ చైల్డ్ అనేది ప్రాబ్లమే. ఈ మధ్య మనం చూస్తే చైనాలో కూడా ఇంకా పిల్లల్ని కనవండి, సింగిల్ చైల్డ్ అనేది ఒక పాలసీ, వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ పాలసీ ఉండేది. రెండో పిల్ల ఉంటే చాలా పనిష్మెంట్లు, డిస్ఇన్సెంటివ్స్ అవన్నీ ఉండేవి. అటువంటి దేశమే ఇప్పుడు జనాభా ఎక్కువగా కావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకంటే ఇది హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద రియల్ క్యాపిటల్. వరల్డ్లో అది ఇప్పుడు వచ్చేసింది. ఇంకా పెంచడానికి ఒక మదర్గా సింగిల్ చైల్డ్ని పెంచడం అనేది చాలా ఛాలెంజింగ్ ఇష్యూ. నేను మా అబ్బాయి కోసం అని చెప్పేసి ఒక 4 ఫ్రెండ్స్ని మెయింటైన్ చేసేదాన్ని. వాడు ఎక్కడ మిస్ అవుతాడో, అంటే సిబ్లింగ్స్ లేనప్పుడు ఫ్రెండ్స్ సిబ్లింగ్స్ లాగా. మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ని నేను ఎప్పుడు దగ్గర తీసి నా ఇంట్లోనే ఉండటం, నా ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఆడుకోవటం, కలిసి తినడం, అట్లా మెయింటైన్ చేస్తూ ఉండేదాన్ని. వాళ్ళ కజిన్స్ అని అందరినీ కూడా వెకేషన్ అప్పుడు కజిన్స్ అందరినీ తీసుకురావడం, ఇంటరాక్షను, ప్లే, అదంతా కూడా ఈజ్ వెరీ క్లోజ్ విత్ మై cousins, with my sister's children and all that. It is very difficult, but at the same time ఏంటంటే మనం మన ఆఫీసులో ఉండే హోదా కానీ, మనకుండే ఇది కానీ పిల్లల మీద ఎప్పుడు కొంత ప్రభావితం చేస్తాయి. పిల్లలు గమనిస్తూ ఉంటారు పేరెంట్స్ని, ఎంత వాళ్ళు పొగరుగా ఉన్నారా, లేకపోతే సింపుల్గా ఉన్నారా, ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, అవన్నీ కూడా కొంత మనం కరెక్ట్గా లేకపోతే వాళ్ళు అదే అడాప్ట్ చేసుకుని రాంగ్స్ దారిలో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అటువంటివి లేకుండా పిల్లల్ని హంబుల్గా పెంచాలని నేను గట్టిగా నమ్ముతాను. అది అందరూ కూడా అలాగే ఉండాలి. రెండోది, మనకున్న పదవి కానీ, మనకున్న హోదా కానీ, మనకున్న రిచ్నెస్ కానీ వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం చూపించకూడదు. నలుగురితో కలిసి వాళ్ళు కష్ట సుఖాలు వాళ్ళ ఓన్ మెరిట్లో పైకి రావాలి. నా కొడుకు అంటూ ఉండేవాడు, ఒక చోట ఎక్కడో ఒక చోట సీట్ రావడానికి, అమ్మ నువ్వు నీ పేరు కానీ, నీ యొక్క డెసిగ్నేషన్ కానీ ఎక్కడ నాకు చెప్పొద్దు, యూనో, నాకు వస్తే వచ్చింది, లేకపోతే రాలేదు, అంతేగాని నీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నాకు సీటు రాకూడదు. సో తనకు అలా ఇష్టం ఉండదు. రెండవది ఏంటంటే ముఖ్యంగాను ఈ రోజుల్లో డబ్బు ఉంది కదా అని చెప్పేసి పిల్లలకి విపరీతంగా ఎక్కువగా ప్యాంపరింగ్ చేసేసి, అన్నీ వాళ్ళకి అడిగిన వెంటనే వాళ్ళకి ఇచ్చేసి, పేరెంట్స్ కూడా రకరకాల అభిప్రాయాలు, అంటే తల్లి ఒక మాట చెప్తే తండ్రి ఇంకో మాట చెప్తాడు, తండ్రి ఒక మాట చెప్తే తల్లి ఇంకో మాట చెప్తుంది. ఆ రకమైన ఇది ఉన్నప్పుడు పిల్లలు లేనిపోని కన్ఫ్యూజన్లో వాళ్ళకి ఏం చేయాలో తెలియక వేరే మార్గంలో, థర్డ్ మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా దెర్ ఈజ్ ఎ బ్యాలెన్స్. ప్రతి తల్లిదండ్రులకి ఆశయాలు ఉంటాయి. ఆశయం లేని తల్లిదండ్రులు ఎవ్వరూ ఉండరు. పిల్లలు మంచిగా ఉండాలి, బాగా చదువుకోవాలి, బాగా ఉద్యోగాలు చేయాలని ప్రతి తండ్రి తల్లి కూడా కోరుకుంటారు. బట్ వీ హ్యావ్ టు మెయింటైన్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ వాట్ వీ వాంట్ అండ్ వాట్ దే కెన్ బి. ఓకే, మనం ఏదో ప్రతి వాళ్ళు కూడా ప్రధానమంత్రి అయిపోవాలని అనుకుంటే పిల్లలు మిగతా వాళ్ళు ఎక్కడుంటారు? సో ఆ బ్యాలెన్స్ అనేది మనం తల్లిదండ్రులుగా మనం చేసుకోవాలి. ఒక పుష్ ఇచ్చినట్టే ఉండాలి, కానీ పిల్లలకి వెనకాల నుంచి మనం పుష్ చేయాలి, తప్పదు, కానీ ప్రెషర్ చేయకూడదు. ప్రెషర్ చేస్తే వాళ్ళు అది తట్టుకోలేరు. అసలు ఈరోజు ఎల్కేజీ నుంచే ప్రెషర్ చేసేసి పిల్లల్ని వాళ్ళు ఇంకేం చేయాలో తెలియక సూసైడ్ చేసుకున్న పరిస్థితుల్లోకి దారితీస్తున్నాయంటే మనం వీఆర్ ఇంపోజింగ్ అవర్ లైకింగ్ అండ్ ఎవ్రీథింగ్, అవర్ ఐడియాస్ ఆన్ ద చిల్డ్రన్. ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే వాళ్ళకు కూడా అంటే పిల్లలకు కూడా ఒక స్పేస్ ఇవ్వాలి. ఆ స్పేస్ వాళ్ళకి ఇచ్చితే తప్పకుండా మంచిగా వాళ్ళు మంచి సిటిజన్స్లా అవడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈరోజు గ్లోబల్లీ అన్ని దేశాల్లో కూడా పిల్లలకి మియర్ ఎడ్యుకేషనే కాకుండా మంచి సిటిజన్స్గా, మంచి పౌరులుగా, మంచి మనుషులుగా కావాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వడం, దాన్ని మోరల్ ఎడ్యుకేషన్ అనండి, ఎథికల్ ఎడ్యుకేషన్ అనండి, ఏదైనా పేరు పెట్టండి, ఆ రకమైన వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వటం అనేది తల్లిదండ్రుల బాధ్యత. ఇది ఎక్కువగా బేసికల్గా. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలకి, మహిళలకు, సో వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళ స్టాండ్ తీసుకుంటున్నారు. సో
వాళ్ళు ఇప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ప్రతి చోట ప్రాబ్లం లేని ప్లేస్ అంటూ లేదు. సో మనం చూస్తున్నట్టయితే మహిళలకు వచ్చే ఇబ్బందులు ఇవన్నీ ఎదుర్కొని మరీ దాటుకొని అబ్బాయికి అమ్మాయి ఏం తక్కువ కాదు, సో జెండర్ భేదం ఏది లేదు అనుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు అమ్మాయిలందరూ. సో 80sలో మీరు చేసిందే ఇప్పుడు చాలామంది ఈ జనరేషన్లో కూడా చేస్తున్నారు. బట్ స్టిల్ ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అలాంటి అమ్మాయిలకు కానీ మహిళలకు కానీ మీరు ఇచ్చే గొప్ప సలహా ఏమిస్తారు? యా, వన్ థింగ్ ఈజ్ దట్ మనం ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే చాలా మార్పులు వచ్చాయి. విమెన్స్ లిటరసీ ఇప్పుడు 70% వచ్చింది. మగవాళ్ళు 80% అయితే విమెన్ 70%. మరి కొన్ని కేరళ రాష్ట్రంలో అయితే అసలు ఆ గ్యాప్ కూడా ఎక్కువగా లేదు, 1.9% గ్యాప్, అంటే మేల్ లిటరసీకి ఫీమేల్ లిటరసీకి. ఎడ్యుకేషన్ ఉన్నది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ఒక్కటి మనం గమనించాలి, ఈరోజు వర్క్ ఫోర్స్లో చూసినట్లయితే విమెన్ ఓన్లీ 20%, లోవెస్ట్ వర్క్ ఫోర్స్. అసలు విమెన్ మనం అన్నిటి చోట్ల ఉన్నారు అని అనుకుంటున్నా కానీ ఎంతమంది ఉన్నారు అనేది జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే ఇండియాలో 5 విమెన్కి ఓన్లీ 1 విమెన్ ఈజ్ వర్కింగ్. అంటే హౌస్ వైఫ్స్ అని నేను చెప్పట్లేదు, డొమెస్టిక్ వర్క్ని రికగ్నైజ్ చేస్తే అందరూ పనిచేస్తారు. బట్ డొమెస్టిక్ వర్క్ కాకుండా మరి ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే ఓన్లీ 1 out of every 5 ఈజ్ వర్కింగ్. ఎడ్యుకేషన్ ఉండి కూడా సమ్హౌ సర్కమ్స్టాన్సెస్ లేకపోతే ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉద్యోగాలు పోగొట్టుకోవటము, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసు, చైల్డ్ కేర్ రెస్పాన్సిబిలిటీసు, లేకపోతే హస్బెండ్ యాటిట్యూడు, ఇన్లాస్ యాటిట్యూడ్, ఇవన్నీ కంబైన్డ్గా విమెన్ ఇంకా వర్క్ ఫోర్స్లో ఎక్కువగా లేరనే చెప్తాను నేను. దే ఆర్ ఆక్యుపైయింగ్ పొజిషన్స్ నో డౌట్, బట్ వర్క్ ఫోర్స్లో లేరు మనకి ఇండియాలో. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్తో పోల్చుకున్నా కూడా మనది వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇస్ ద లోవెస్ట్. అది చేయటం లేదు. అది మ్యారేజ్ తర్వాత వేరే స్టేషన్స్లో పనిచేయలేకో, లేకపోతే చైల్డ్ కేర్ తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ లేకో, ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలామందికి ఉండట్లేదు. సో అది ఒక ఛాలెంజింగ్ ఇష్యూ. అండ్ దానికి ఏంటంటే ఈజీ ఆన్సర్స్ ఏమి లేవు దానికి. వీ హ్యావ్ టు డిసైడ్. మనం గివింగ్ అప్ యాటిట్యూడ్లోకి వచ్చేసాం అనుకోండి, నేను ట్రాన్స్ఫర్ అయిపోతానేమో, లేకపోతే వేరే చోట పని చేయాలేమో, లేకపోతే నా పిల్లలు ఏమైపోతారో, ఇవన్నీ అంటే కొద్దిగా మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మన థాట్ ప్రాసెస్ని. ప్రతి మహిళ ఇది అంతా పడేదే ఈ ఇమోషనల్ ఇది. బట్ దాని నుంచి బయటపడాలి. దాని నుంచి బయటపడి నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనే గట్టి కంకణం కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఇప్పుడు మనకున్న ఎడ్యుకేషన్కి విమెన్ కనుక ఎక్కువగా పనిచేస్తే భారతదేశం అభివృద్ధి చెందుతుంది, చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతుంది. సో ఐ అపీల్ టు ఆల్ ద విమెన్, తక్కువ చదువైనా స్కిల్స్ బాగా ఇంప్రూవ్ చేసుకోండి. ఏ రకమైన స్కిల్ అయినా పర్వాలేదు, ఆపర్చునిటీస్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏజ్ అంటూ ఏమీ లేదు. దేర్ ఈజ్ నో ఏజ్ బార్. ఎప్పుడైనా నిత్య విద్యార్థిలాగా జీవితంలో ఎప్పుడైనా మనం స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వాటిని వదులుకోవద్దు, సాక్రిఫైస్ చేయొద్దు వాటికి. మనం సాక్రిఫైస్ చేసుకుంటూ ఉంటే లైఫ్ అంతా సాక్రిఫైస్ అయిపోతూనే ఉంటుంది, మనం వీ విల్ బి లెఫ్ట్ బిహైండ్ అనమాట. సో ఆ గివింగ్ అప్ యాటిట్యూడు, ఆ సాక్రిఫైజింగ్ యాటిట్యూడ్ కనుక వదిలేసుకుంటే యూ విల్ బి ద బెస్ట్. రెండోది ఏంటంటే ముఖ్యంగా మనం ఎవ్రీ విమెన్ నువ్వు అనుకున్నది ఒక 10 మందిని తయారు చేయి. వేరే ఎవరో తయారు చేయరు వచ్చి మనకి. ఎవరో రిజర్వేషన్స్ ఎవరో పొలిటికల్గా రిజర్వేషన్స్, ఇది కావాలి అది కావాలి అని మనం తీసుకోవాలంతే. ఎక్కడుంటే అక్కడ ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా మనం తీసుకోవాలి తప్ప ఎవరు ఈ సిస్టంలో మనం ఈదుకుంటూ వెళ్ళాలి తప్ప ఎవరు తీసుకెళ్ళి భుజాల మీద నిలబెట్టుకుని మిమ్మల్ని గట్టిగా ఎవరు చేర్చాలి. మీరు ఈదుకుంటూ వెళ్ళాలి. యూ హ్యావ్ టు టేక్ యువర్ ఓన్ జర్నీ అండ్ యూ హ్యావ్ టు స్ట్రగుల్ టు అచీవ్ ఇట్. అండ్ నేను ఒకటి మాత్రం గట్టిగా నమ్ముతాను, సైకలాజికల్గా చూసుకున్నా ఫిజికల్గా సరే ఏదో రెస్పాన్సిబిలిటీస్ ఫిజికల్గా నేను కంపేర్ చేయను, కానీ మెన్ని విమెన్ని ఈక్వాలిటీ. సైకలాజికల్గా తీసుకుంటే విమెన్ ఆర్ స్ట్రాంగర్.
ఎస్ దే లివ్ లాంగర్. ఎస్, ఎక్స్పెక్టెన్సీ విమెన్కే ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి లైఫ్ని ఫుల్గా యూటిలైజ్ చేసుకుని 10 మందికి ఇంకా గ్రో అవ్వడానికి హెల్ప్ చేయాలని ప్రతి వాళ్ళని కూడా నేను కోరుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగా ఇవాళ మీ నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను, చాలా సంతోషంగా ఉంది అండ్ వెరీ ప్లెజర్ అండ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ మ్యామ్. Thank you so much. I am equally excited to meet a young person like you.